తేల్చేద్దాం కారు కథ. ఏది ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి విషయం. ఫార్ములా ఈ రేస్ పై దర్యాప్తునకు ఏసీబీకి అనుమతులు ఇచ్చిన సర్కారు. జేడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు. వచ్చే వారం రంగంలోకి ఐఏఎస్ సహా పలువురికి నోటీసులు. స్టేట్మెంట్ల ఆధారంగా అప్పటి ప్రజాప్రతినిధులపై దృష్టి అంటూ కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేస్ లో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చేందుకు పచ్చజెండా ఊపింది. అవినీతికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేసింది. ఈ రేసులో 55 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎస్ సహా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుతం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించేందుకు అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారం నుంచి ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఉన్నత స్థాయి కేసు కావడంతోనే ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు విభాగానికి దర్యాప్తు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలిసింది. సిఐయు జాయింట్ డైరెక్టర్ జేడీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా కేసు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న జేడీ సోమవారం విధుల్లో చేరున్నారు. న్యాయపరమైనటువంటి అంశాలు పరిశీలించిన తర్వాత వచ్చే వారం నుంచి కేసుతో సంబంధం ఉన్న వారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఐఏఎస్లు మొదలు కీలక అధికారులు నాటి ప్రజాప్రతినిధుల దాకా వీరిలో ఉండేటువంటి అవకాశం ఉంది. స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే వీలు ఉంది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో అయితే నిన్నటి వరకు కూడా ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనేది పొలిటికల్ బాంబ్ 1 అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మనం కూడా కథనాలు చేయడం జరిగింది. అదే పెద్ద చర్చ అని చెప్పేసి కూడా తెలవడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు జేడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి మరి ఈ కేసు పైన విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు పోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో ఇది తాత్సారం కావడానికా లేకపోతే నిజంగా ఈ కేసులో చిత్తశుద్ధి ఎంత ఉందో చూసుకోవడానికి అనేది కూడా చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇది కేటీఆర్ అంటే మెయిన్గా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆరే దీనిలో ప్రధానమైనటువంటి బాధ్యుడు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆనాడు ఎంఏయుడి కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే సో కేటీఆర్ ఆదేశాలతోనే ఏదైతే ఆ కంపెనీ ఎఫ్ఈఓ కంపెనీ అవుతుందో దానికి 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా నేరుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేయడం జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్గా అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ఏ విధంగా బుక్ అవుతారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో ఖచ్చితంగా కేటీఆర్ కన్సర్న్లోనే ఈ యొక్క స్కామ్ జరిగింది అనేది తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలను సిట్ ఏర్పాటు చేసి మరి మొత్తానికైతే దానిలో భాగంగా అసలు అన్ని విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ ధరణి మీద ఒక కమిషన్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటు అన్ని రకాల కమిషన్లు అయితే ఏర్పాటు అవుతున్నాయి. పకడ్బందీగా కేసీఆర్ను ఇరికించేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతుంది. ఇరికించడం కాదు, వాళ్ళు దొరికేటువంటి ప్రయత్నం అయితే బలంగా జరుగుతూ ఉంది. సో వీళ్ళని ఎవరు కూడా కాపాడలేరు. ఒకవేళ కాపాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ కోవట్లు కొంతమంది కాపాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఎవరో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళ వల్లనే ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ కోవట్ల వల్లనే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కొంత అస్థిరత నెలకొన్న విషయం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు గతంలో కేసీఆర్తో అంటగాగిరు, ఇప్పుడు కేసీఆర్ తోటి అంటగాగుతూ వస్తూ ఉన్నారు. సో వాళ్ళ వల్లనే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.